అయిపోయి అది చెప్పినట్టు మనం వింటాం. వానికి అప్పులు కూడా ఏముండవు, ఎలాంటి బరువు బాధ్యతలు ఉండవు, అయినా ఉరి పెట్టుకొని చచ్చిపోతాం. హ్మ్. అందరూ అరే వీనికి ఏం ప్రాబ్లం ఎందుకు చచ్చిపోయిన అంటారు. అవును. అంటే ఆ డిప్రెషన్‌కి ఏమో చేసుకున్నా ఆ డిప్రెషన్ ఉండగా ఆ ఎనర్జీలు ఉండకంలా వాడిని ప్రేరేపిస్తాయి చనిపోమని. హ్మ్. ఎందుకంటే బాగుంది మంచిగుంటది మనందరం ఒక దారి ఉందాం దా అంటది. హ్మ్. అయితే అప్పుడేమైతది వీడు చనిపోయినాక వీని ఎనర్జీ, ఆ ఎనర్జీ కలిసి మళ్ళీ ఇంట్లో ఇంకోని పట్టుకుంటాయి. కొందరు ఇళ్ళలో చూడండి వరుసగా అందరూ చనిపోతారు. అవును. 6 నెలలకోరు, సంవత్సరానికోరు, నెలకోరు చనిపోతారు. లాస్ట్‌కి ఒక్కడే మిగులుతాడు. అవునవును. నిజం. అయితే మాకెవరో ఏమో చేసిర్రు, మాకెవరో ఏమో చేసిర్రు అవును అంటుంటారు. అంటారు. ఎవరో అవును. ఏమో చేసురు కాదు. మన వంశపోలే మన వెనక పడి మనల్ని రమ్మంటాయి. హుహు. వాటికి ఈ ఆస్తులు ఇవన్నీ అవసరం లేదు. హ్మ్. అలా చనిపోతారన్నాడు. అయితే ఇవంతేంది ఈ నెగెటివ్ ఎనర్జీలొచ్చి మన మీద కూర్చున్నందుకు, వాటికి హ్యాండోవర్ అయినందుకు మన మైండ్ పనిచేయదు. అవి ఎట్లా చెప్తే అట్లా మనం వింటాము. అందుకే కోపం వస్తది, అనారోగ్యం కలుగుతది. ఏ పని చేసినా ముందరికి రాదు. హ్మ్. డబ్బు సమస్యొస్తది. ఇక కొందరైతే అరుస్తుంటారు బాగా. హ్మ్. మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి ఎన్ని రోజులు టాబ్లెట్ ఏసినా సరే. అసలు తక్కువ కాదు. నా దగ్గరకొస్తే నేను ఈ స్కానర్‌తో చెక్ చేయడం జరుగుతుంది. మా దగ్గరున్న ఈ కిట్ ద్వారా చూడడం జరుగుతుంది. ఆడనా, మగనా కూడా నేనే చెప్తా. హ్మ్. ఎవరైనా నేనే చెప్తా. మీ తాతనా, ముత్తాతనా నేనే చెప్తా. హ్మ్. అవన్నీ బంద్ చేయడం జరుగుతుంది. జరిగినాక నా దగ్గరకొచ్చిన రోజు నుంచి మీరు టాబ్లెట్ ఏసుకునే అవసరం లేదు.